నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో మనం వీడియోస్ రెగ్యులర్గా మనం కొన్ని రీసెర్చ్ టాపిక్స్ కూడా రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం మన వీడియోస్లో. సో అదేవిధంగా నేను ఈ రీసెంట్ రీసెర్చ్ చదువుతూ ఉంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ కనిపించింది అనమాట. అదేంటంటే మన మెమొరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏదైనా సప్లిమెంట్స్ తీసుకోవచ్చా, లేకపోతే మనం తీసుకునే ఆహార పదార్థాల వలన ఏదైనా మన మెమొరీ పెరగడం, మన ఆల్జైమర్స్ ప్రాబ్లం మీకు తెలిసే ఉంటుంది. ఆల్జైమర్స్ డిమెన్షియా అని ఒక ప్రాబ్లం ఉన్నది. ఇది చాలా కామన్ ప్రాబ్లము. 65 years దాటిన వాళ్ళలో చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మేజర్ ఇష్యూ ఏంటంటే కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. అంటే ఈ కాగ్నిషన్ అనే ఇది తగ్గుతుంది. కాగ్నిషన్లో ఇంపార్టెంట్ పాయింట్ మెమొరీ తగ్గడం, వాళ్ళకి అటెన్షన్ తగ్గడం, మతిమరుపు రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా సరే ఆహార పదార్థాలు తీసుకున్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఆపుకోవచ్చా, లేదా ఎటువంటి సప్లిమెంట్స్ ఏదైనా తీసుకుంటే మనకి ఈ మతిమరుపు రాకుండా ఉంటుందా అనేది ఒకసారి చూద్దామండి. ఈ రీసెర్చ్ టాపిక్ చెప్తాను. వీళ్ళు ఏం చేశారంటే, ఇది అగైన్ యానిమల్ స్టడీ, ఈ డెన్మార్క్లో చేసిన స్టడీ అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే యూరోలిథిన్ ఏ అనే ఒక సప్లిమెంట్, ఇది యూరోలిథిన్ ఏ అనేది ఏంటంటే మనకి ఈ మనకు పొట్టలో బ్యాక్టీరియా ఉంటాయి కదండి, ఈ బ్యాక్టీరియా కూడా చాలా కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ కెమికల్స్ మన శరీరం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ యూరోలిథిన్ ఏ అనేది కూడా మన ఈ పొట్టలో ఉండే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది? మనం తినే ఆహార పదార్థాల్లో ఈ పాలిఫీనాల్స్ అని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలిఫీనాల్స్ని ఇది చాలా గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అన్నమాట. ఈ పాలిఫీనాల్స్ మీద ఈ మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేసి ఈ యూరోలిథిన్ ఏ అనే సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ యూరోలిథిన్ ఏ ఇది ఏం చేస్తుంది? బ్రెయిన్ మీద పనిచేసి ఈ బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మనం ఈ ఇన్ఫ్లమేషన్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లమేషన్ అంటే అదో టైప్ ఆఫ్ రియాక్షన్ అనమాట, మన బాడీలో జరిగే రియాక్షన్. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ సబ్స్టెన్స్ కానీ, ఫారిన్ ఏదైనా సరే బ్యాక్టీరియా ఎంటర్ అయినా, ఫారిన్ కెమికల్ ఎంటర్ అయినా మన బాడీ దాన్ని అటాక్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్లో వచ్చే రియాక్షన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. కానీ ఈ ఇన్ఫ్లమేషను మన శరీరంలో ఉన్న కణాలను కూడా డ్యామేజ్ చేయొచ్చు. సో ఈ యూరోలిథిన్ ఏ అనేది బ్రెయిన్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. రెండో పాయింట్, ఈ ఆల్జైమర్స్, ఈ డిమెన్షియాలో ఆల్జైమర్స్ గురించి చెప్పాను కదండి, మనకి కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ మన మెదడులోని కణాల్లో, బ్రెయిన్లో ఉన్న కణాల్లో అక్యుములేట్ అవుతాయి. అందులో ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటంటే ఎమైలాయిడ్ బీటా ప్రోటీన్ అనే ఒకటి ఉంటుంది. సో ఈ ఎమైలాయిడ్ బీటా ప్రోటీన్ అనే దాన్ని ఈ యూరోలిథిన్ మన ఈ బ్రెయిన్ కణాల్లో డిపాజిట్ కాకుండా ఆపుతుందన్నమాట. ఇది రెండో విధం. బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఈ అబ్నార్మల్ ప్రోటీన్స్ మన బ్రెయిన్ కణాల్లో డిపాజిట్ కాకుండా ఆపుతుందన్నమాట. అదే కాకుండా ఇంకొక అబ్నార్మల్ ప్రోటీన్, ఈ కెథెప్సిన్స్ అనే కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. అందులో కెథెప్సిన్ జెడ్ అనే ఒక ప్రోటీన్ ఈ ఆల్జైమర్స్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఈ ప్రోటీన్ కూడా మన కణాల్లో, బ్రెయిన్ కణాల్లో డిపాజిట్ కాకుండా ఆపుతుంది. మూడోది, ఈ కణాల్లో డిఎన్ఏ అది ఉంటుంది కదండి, ఈ ఆల్జైమర్స్లో డిఎన్ఏ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో ఈ డిఎన్ఏ రిపేర్ని చేస్తుంది అనమాట. సో ఇన్ని విధాలుగా ఈ యూరోలిథిన్ ఏ అనే కాంపౌండ్ ఈ బ్రెయిన్ మీద పనిచేస్తుంది. సో దానివల్ల మనకి ఈ మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆల్జైమర్స్ ప్రాబ్లము రాకుండా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఎలా చేశారు ఈ స్టడీ చెప్పాను కదండి, డెన్మార్క్లో అని చూస్తే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎలకల్లో వీళ్ళకి 5 months రెగ్యులర్గా యూరోలిథిన్ ఏ సప్లిమెంట్స్ ఇచ్చారనమాట. యూరోలిథిన్ ఏ సప్లిమెంట్స్ ఇచ్చిన యానిమల్స్
మెమొరీ, వాటి బిహేవియర్ చాలా బెటర్గా ఉన్నది. సో ఇట్స్ క్లియర్ సైన్ డెఫినెట్గా ఇది బ్రెయిన్ మీద పనిచేస్తుందని. బట్ ఇక్కడ చిన్న క్రిటిసిజం తెలిసిందే, యానిమల్ స్టడీస్ హ్యూమన్స్లో కూడా వర్క్ చేస్తాయా అనేది స్టాండర్డ్ క్రిటిసిజమే. కానీ ఏదేమైనా ఇది సప్లిమెంట్ కాబట్టి మనకి దీనివల్ల డెఫినెట్గా మనకు ఉపయోగం ఉండే అవకాశాలు ఉన్నాయి. సరే, మనం తినే ఆహార పదార్థాల్లో ఈ పాలిఫినాల్స్ని ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదండి. ఈ పాలిఫినాల్స్ మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా వాటి మీద యాక్ట్ చేసి ఆ పాలిఫినాల్స్ని యూరోలిథిన్ ఏ కింద కన్వర్ట్ చేస్తాయి. సో మనం ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ యూరోలిథిన్ ఏ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందనేది చూస్తే, ఈ మనకు దానిమ్మ విత్తనాలు ఉంటాయి కదండి. దానిమ్మ విత్తనాల్లో మనకి కావాల్సిన ఈ పాలిఫినాల్స్ చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయని చెప్పి తెలుస్తుంది. అంటే ఏంటంటే దానిమ్మ రెగ్యులర్గా తీసుకోవడం వలన మనకి మెమొరీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రెండోది ఈ డిమెన్షియా, ఆల్జైమర్స్ డిమెన్షియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇదే కాకుండా మనం ఈ బెర్రీస్ ఉన్నాయి కదండి, అంటే మనం ఈ స్ట్రాబెర్రీస్, ఈ బ్లాక్ బెర్రీస్, రాస్బెర్రీస్ అని బెర్రీస్ ఉన్నాయి కదా, ఈ బెర్రీస్లో కూడా మనకి ఈ రిలేటెడ్ పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ వాల్నట్స్లో కూడా ఈ పాలిఫినాల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ పాలిఫినాల్స్ తీసుకోవడం వల్ల ఈ యూరోలిథిన్ ఏ అనేది మన శరీరంలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కమర్షియల్గా కూడా మనకి యూరోలిథిన్ సప్లిమెంట్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి బి కాంప్లెక్స్, ఈ మినరల్స్ ఎలా దొరుకుతున్నాయో అలానే మనకి ఈ యూరోలిథిన్ ఏ సప్లిమెంట్స్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ న్యాచురల్గానే మనకి యూరోలిథిన్ ఏ ప్రొడ్యూస్ అయితే మంచిది. అందుకే మన ఆహార పదార్థాల్లో ఈ దానిమ్మ, ఇటువంటి బెర్రీస్ కానీ వాల్నట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుందండి.